హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈ రోజు వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన సిరీస్ లగ్నం గురించి చెప్పుకుందాం అండి. మీ యొక్క 10వ భావం యొక్క స్ఫుటం వృషభంలోని కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలను సూచించినప్పుడు ఆ 10వ భావం యొక్క కస్పు ఏం సూచిస్తుంది? మీకు సొంత వ్యాపారం కనుకైతే బంగారపు షాపును మెయింటైన్ చేయటం, రెడీమేడ్ వస్త్ర షాపులు నడపటం, కల్చరల్ మరియు సంగీత నృత్యాల ప్రోగ్రాంలు చేయించటం, ఫోటోగ్రఫీ, హోమియోపతి లేక అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం మొదలైన వాటిల్లో ఒకటిని మరియు మెడికల్ షాప్ వ్యాపారం చేయటం కూడా జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం అయితే పైన చెప్పిన వాటిల్లోనే ఏదో ఒక దానిలో ఉద్యోగం చేయటం జరుగుతుంది. వృషభ రాశిలోని రోహిణి నక్షత్రాన్ని సూచించినట్లయితే మీ యొక్క 10వ భావము యొక్క కస్ప్ సబ్బును వృషభ రాశిలోని రోహిణి నక్షత్రాన్ని సూచించినట్లయితే సొంత వ్యాపారం అయితే మీరు ఏం చేయొచ్చు అంటే హోటల్ లేక బేకరీ నడపచ్చు, లాడ్జింగ్ బోర్డింగ్ లాంటివి నడపచ్చు, నూలు వస్తువులు అమ్మటం లాంటివి చేయొచ్చు, బట్టల షాపుని నడపచ్చు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన అన్ని బిజినెస్లు చేయొచ్చు, ఐస్ క్రీమ్ షాప్ కానీ సోడా కూల్ డ్రింక్ షాప్ కానీ నడపచ్చు, కొబ్బరి నూనె మొదలైన నూనెలు తయారు చేయటం అన్ని నడపచ్చు, రంగుల షాపు నడపచ్చు. అదేవిధంగా చాలా ఎక్కువ వృత్తులు కూడా దీనిలో ఉన్నాయి. ఒకే సమయంలో మనం అన్నీ చెప్పడం సాధ్యపడదు. మెయిన్గా ఇవి. ఒకవేళ ఉద్యోగం చేయాల్సి వస్తే వీరు ఏం చేయొచ్చు అంటే హోటల్లో సర్వర్గా చేయొచ్చు, బస్ కండక్టర్గా చేయొచ్చు, బట్టల షాపుల్లో అసిస్టెంట్గా చేయొచ్చు, నూనె షాపులో కూడా అసిస్టెంట్గా కానీ లేక స్టోర్ కీపర్గా కానీ చేయొచ్చు. నెక్స్ట్ 10వ భావం యొక్క స్ఫుటం వృషభంలో గల మృగశిర నక్షత్రములో గనక 1, 2 పాదాలని సూచించినట్లయితే అప్పుడు ఏ ఉద్యోగాలు సూచిస్తాయి అతనికంటే ఉద్యోగాలు చూద్దామండి. వీరు ఎస్టేట్స్లో గుమస్తాగా ఉద్యోగం చేయొచ్చు. అలాగే పురుగు మందుల షాపులో ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఫెర్టిలైజర్స్లో పనిచేయచ్చు. తర్వాత బట్టలు ఉతికే వాడిగా అంటే దోబిగా పనిచేయచ్చు. తర్వాత చుట్టల కంపెనీలో పనిచేయచ్చు, వ్యవసాయం చేసే కూలీగా పనిచేయచ్చు, సినిమా థియేటర్లో టిక్కెట్లు ఇచ్చేవాడిగా పనిచేయచ్చు. మరి వీరే కనుక సొంత వ్యాపారం పెట్టుకుంటే ఏం చేయొచ్చు? ఆటోమొబైల్స్, అలాగే ఇంజనీరింగ్, వైన్, బ్రాందీ షాపులు నడపచ్చు. తర్వాత లెదర్ వస్తువులు కానీ లేదా లెదర్ ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. తర్వాత పూలు, పండ్లు మొదలైన వ్యాపారం చేయొచ్చు. తర్వాత పళ్ళ పొడులు, ముఖానికి రాసుకునే పౌడర్లు కూడా చేయొచ్చు.